నమస్తే అండి. నమస్తే అండి. అవినాష్ రెడ్డి గారు ఇప్పుడు కడప ఎంపీ, అంతకుముందు మాజీ కడప ఎంపీ, ఒక రౌడీ మూక, వైఎస్ఆర్సీపీలో రౌడీ మూకలకు చెందిన వాళ్ళు ఈయన ఒక ప్రముఖుడు, జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్. సో వాళ్ళిద్దరు యాటిట్యూడ్ ఎటువంటిదో ప్రజలందరూ చూశారు. ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ అని చెప్పి చంద్రబాబు మానస పుత్రిక అంటారు దాన్ని, ఒక ప్రాజెక్ట్ అది. రాష్ట్ర ప్రజలందరికీ 150 రూపాయలకే నెట్ సౌకర్యము, టెలిఫోన్తో పాటు టీవీ ఛానల్స్ అన్నీ ఇవ్వాలి. రాష్ట్ర ప్రజలందరికీ 150 రూపాయలకి టెక్నాలజీని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన అప్పుడు ఇంకో మాట చెప్పడం కూడా జరిగింది. నేను యువతకి ఉద్యోగాలు ఇప్పిస్తాను, ఇంటి దగ్గరే ఉండి పనిచేసుకునే విధంగా చేస్తాను, మీరు ఈ నెట్ని ఏపీ ఫైబర్ నెట్ని ఉపయోగించుకుంటూ ఇంటి దగ్గర నుంచే మీ విధులు నిర్వహించండి, మీకు మంచి మంచి ఉద్యోగాలు నేను ఏర్పాటు చేస్తానని చెప్పడం కూడా జరిగింది. ఆ తర్వాత దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి చెప్పిన తప్పుడు హామీలన్నీ నమ్మి ప్రజలు ఆయన మాయ మాటలు, మోసం మాటలు నమ్మి చంద్రబాబు నాయుడు గారిని ఓడించి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 150 రూపాయలకి ఇద్దాం అనుకున్న ఏపీ ఫైబర్ నెట్ కనెక్షన్ సిస్టమ్ని మొత్తం ఇదంతా ఒక దోపిడీ సిస్టమ్గా మార్చి 350 రూపాయలు ఇంటింటికి కనెక్షన్ ధర పెట్టడమే కాకుండా దాంట్లో కొన్ని 100 కోట్ల రూపాయల దోపిడీ చేశారు. అందులో మధుసూదన్ రెడ్డి అని చెప్పి ఎండి, ఏపీ ఫైబర్ నెట్ ఎండి, అవినాష్ రెడ్డి, వీళ్ళిద్దరు ప్రముఖ పాత్ర వహించారని చెప్పి ఒక అభియోగం. ఇప్పుడు దాన్ని సిఐడి విచారణకు పెట్టారు. సిఐడి విచారణలో పచ్చి నిజాలు బయటకు వస్తున్నాయి. వీళ్ళు 1000 కోట్ల రూపాయలు అందులో దోపిడీ చేశారని. ప్రజలకు ఉపయోగపడాల్సిన చంద్రబాబు నాయుడు గారి మనసులోని ఒక గొప్ప ఆలోచనని వీళ్ళు దోపిడీకి ఎలా మలుచుకున్నారనే దాని మీద మీ విశ్లేషణ ఏం చేస్తారు, ఎలా చెప్తారు? ఒకటండి, ఈరోజు ప్రపంచమంతా కూడా ఇంటర్నెట్ సేవలు వినియోగించుకుంటూ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ ఉన్నాయి. ఈరోజు మీరు చూస్తే ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలన్నిటి కూడా ఇంటర్నెట్ సేవలు ప్రతి గ్రామాన కూడా ఉండడం వల్లే అది సాధ్యమైందని చెప్పేసి అనుకుంటున్నారు. దీన్ని చంద్రబాబు నాయుడు గారు గ్రహించి పూర్తిగా మన రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకుని ఈరోజు ఒక ఇంటర్నెట్ సేవల్ని పల్లెటూర్లతో సహా విస్తరింపజేయాలన్న సదుద్దేశంతో ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారు. అప్పుడు దేశానికి ఒక పైలట్ ప్రాజెక్ట్, దేశానికి పైలట్ ప్రాజెక్ట్ ఇప్పటికీ కూడా అండి రాష్ట్రంలో కూడా నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఎంత తీసుకుంటున్నారు ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఏపీఎస్ఎఫ్ఎల్ ప్రాజెక్టు దేశవ్యాప్తంగా ఒక ఆదర్శంగా నిలబోతోంది. గడిచిన 5 ఏళ్ళుగా చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ ఉంటే ఈరోజు దేశంలోనే అగ్రగామిగా ఉండేది మన రాష్ట్రం. ఈరోజు చాలా ముందు చూపుగా ఆలోచించారని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పుకోవచ్చు. ఇటువంటిది ప్రతి పల్లెటూరులో ప్రతి ఒక్కళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి కానివ్వండి, గవర్నమెంట్ సేవలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి తెలుసుకోవడానికి కానివ్వండి, యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, టీవీ ఛానల్స్ కానివ్వండి, టెలిఫోన్ కాల్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా కేవలం 150 రూపాయలకే సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో తేవడం జరిగిందండి. ఇటువంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక 2019 నుంచి 24 వరకు గడిచిన 5 ఏళ్లలో పూర్తిగా భ్రష్టు పట్టించేసి నిర్వీర్యం చేశారని చెప్పి సిఐడి చెబుతా ఉందండి. దానికి ప్రత్యక్ష సాక్ష్యాలు ఏంటంటే ఈరోజు ఎండీగా పనిచేసినటువంటి మధుసూదన్ రెడ్డి గారు రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ ఎండి, ఏపీఎస్ఎఫ్ఎల్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ లిమిటెడ్. ఆ ఎండి గారు ఎందుకు రాజీనామా చేసి వెళ్ళిపోయారండి? అవసరం చేసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారండి? ఈరోజు సిఐడి ఏం చెబుతా ఉంది దీంట్లో ముఖ్య పాత్ర అవినాష్ రెడ్డి గారు పోషించారు. దాంట్లో అవుట్సోర్సింగ్ జాబులకు సంబంధించి కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో అవినాష్ రెడ్డి గారు ముఖ్య పాత్ర పోషించారని చెప్పేసి చెబుతోంది. నిజంగా అవినాష్ రెడ్డి గారికి ఏపీఎస్ఎఫ్ఎల్కి ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఇందులో దాగి ఉన్న చీకటి కోణాలు ఏంటి అనేది చెప్పేసి సిఐడి దర్యాప్తు చేస్తే పూర్తిగా ఎండి మధుసూదన్ రెడ్డి గారితో కలిసి అవినాష్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కూడా దీంట్లో అవకతవకలకు పాల్పడ్డారు. సుమారు 1000 కోట్ల వరకు దీంట్లో అవకతవకలు జరిగాయి. ఇదొక భారీ కుంభకోణం అని చెప్పి సిఐడి చెబుతా ఉంది. దానికి సాక్ష్యాలు కూడా మరి ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ దొరికే సాక్ష్యాలను కూడా వీటన్నిటికి సంబంధించి కూడా దాంట్లో ముద్దాయిల్ని వీళ్ళందరూ కేసులు పెట్టడానికి కూడా సిద్ధమవుతున్నారు. నిజంగా ప్రజలకి మేలు చేసే ఇటువంటి వాటిని కూడా దుర్వినియోగం చేయడం పట్ల ప్రజలకి ఏం సందేశం ఇస్తున్నారండి? నిజంగా ఎన్నిటినో భ్రష్టు పట్టించినప్పటికీ ఇది ప్రజలకి ఎంత ఉపయోగపడేదండి? ఈరోజు గడిచిన సచివాలయ వ్యవస్థలో వాళ్ళందరూ వాడింది ఏంటండి? ఈరోజు సచివాలయ వ్యవస్థ వీళ్ళు ఏదైతే చెప్పుకుంటున్నారో మేము ప్రవేశపెట్టామని చెప్పేసి సచివాలయ వ్యవస్థ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సచివాలయ వ్యవస్థ వాళ్ళందరూ సేవలు కంటిన్యూ చేయడానికి దేన్ని ఉపయోగించిన నెట్? ఏపీ ఫైబర్ నెట్ కాదంటారా? మన పొరుగు దగ్గర ఉన్నటువంటి సచివాలయంలో ఏ నెట్ ఉపయోగిస్తున్నారు? ప్రైవేట్ నెట్లు కాదండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నెట్టే. ఇటువంటి దాన్ని 150 రూపాయలకి చంద్రబాబు నాయుడు గారు అందిస్తే వీళ్ళు వచ్చి 350 రూపాయలు చేశారు. ఎందుకు చేశారు? వీళ్ళు చేసిన దోపిడీ, ఈ కుంభకోణం, ఇదంతా పూర్తి ఆధారాలన్నీ బయటికి తీశారు. సిఐడి వాళ్ళు బయటకు తీశారు. ఖచ్చితంగా అవినాష్ రెడ్డి పాత్ర ఉందనేది పూర్తి ఆధారాలు లభ్యమైనవి.
సో అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు దోపిడీ చేస్తూ చంద్రబాబు నాయుడు గారి మీదే 150 రూపాయలుగా రేటు ప్రైజ్ పెట్టిన చంద్రబాబు నాయుడు గారి మీద వీళ్ళు 350 రూపాయలు ప్రైజ్ పెట్టుకుని దోచుకున్న వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి కలిసి చంద్రబాబు నాయుడు గారి మీద ఏపీ ఫైబర్ నెట్లో దోపిడీ జరిగిందని చెప్పి ఒక ఆధారాలు లేని కేసు సిఐడి సంజయ్ గారి ఆధ్వర్యంలో, పనవేలు సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఫైల్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి మీద. తర్వాత ఎటువంటి ఆధారాలు చూపించలేక ఆ కేసు అలాగ మరుగున పడిపోయి ఉంది. సో వీళ్ళు చేసిన దోపిడీని చంద్రబాబు గారికి, వీళ్ళు చేసిన బురదని చంద్రబాబు గారికి అంటించడానికి ప్రయత్నం చేశారు వీళ్ళు. ఏమంటారు? ఒకటి గమనించుకోవాలండి, గతంలో చంద్రబాబు నాయుడు గారు పోయిన సంవత్సరం 2023 సెప్టెంబర్లో అరెస్ట్ అయినప్పుడు అరెస్ట్ కూడా కాలేదు నిజంగా, అది కేవలం రిమాండ్లో ఉంచారు. ప్రజలంతా కూడా తెలుసుకున్నారు అవన్నీ కూడా. ఎక్కడ కూడా సాక్ష్యం నిరూపణ రిమాండ్లో పెట్టారు, కేవలం రిమాండ్లో పెట్టారు, కానీ ఎక్కడ కేసు నిలబడింది లేదు, కేసు ప్రూవ్ అయ్యి లేదు. ఎవరైతే న్యాయమూర్తులు ఉన్నారో ఇన్ని రోజులు జైలు శిక్ష వేయండి అని చెప్పిన మాట లేదు. కేవలం 52 రోజుల పాటు రిమాండ్ లో ఉంచారు. ఎన్నో కేసులు కేవలం విచారణ కోసం, విచారణ చేసింది లేదు, విచారణ వాళ్ళు ఏమీ లేదు. ఎలా చేస్తారు? ఆధారాలు ఏంది? ఎక్కడ ఎట్లా సృష్టిస్తారండి? ఈ రోజు చరిత్ర చెరిగిపోతుంది. ఈ రోజు ఒక్కటి గుర్తుంచుకోవాలి, ఎప్పుడైతే ఆ విచారణలో ఉన్నారో రాజమండ్రిలో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కేసులు పెడితే అన్ని కేసులు ఎట్టించేద్దామని చెప్పేసి వాళ్ళకి కూడా క్లారిటీ లేని కేసులు కూడా వేయడం జరిగింది. అందులో ప్రధానంగా ఏపీఎస్ఎల్ సంబంధించి కూడా ఈ యొక్క టెండర్లు పక్క వాళ్ళకి అవినీతిగా అంటగట్టారని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు ఆ టెండర్లు ఎవరైతే తీసుకుని వాళ్ళే బహిర్గతంగా చెప్పడం జరిగింది, ఆ లేఖలు కూడా రాయడం జరిగింది. అవన్నీ అవాస్తవాలు అంటారా? 150 రూపాయలకి ఇచ్చిన వ్యక్తి అవినీతి చేశారంటే మరి 150 రూపాయల నుంచి 350 రూపాయలు పెంచిన వ్యక్తులు అవినీతి చేసినట్టు కాదా? మరి ఎవరు చేశారో ప్రజలకు ఊరికి అర్థమైపోతుంది. ఇప్పుడు కనపడుతుపోతుంది కదా, తక్కువ ధరకు ఇచ్చిన వాళ్ళు అవినీతి చేసినట్ట, ఎక్కువ ధరకు ఇచ్చిన వాళ్ళు అవినీతి చేసినట్ట. ఈ రోజు ఎక్కువ ధరకి ఇస్తే ఎక్కువ ధర పెంచిన డబ్బులు నెట్టిపోయాయని చెప్పేసి ప్రజలంతా ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు 150 నుంచి 350 రూపాయలు పెంచినట్టే అదనంగా పెంచిన 200 రూపాయలు ఎక్కడికి వెళ్ళాయి? తద్వారా చైర్మన్ కి కార్పొరేషన్ జరిగిన న్యాయం ఏంటి? కార్పొరేషన్ ఏమైనా అభివృద్ధి పథకాలు ముందు నడిచిందా? సబ్స్క్రైబర్స్ ఎంతమంది పెరిగారు? ఏ విధంగా ఏపీఎస్ఎఫ్ఎల్ కొనుగోలు రేట్లు ఎలా ఉన్నాయి? ఇవన్నీ ఎక్కడ చేసి అని చెప్పేసి ఇంత చేస్తా ఉంటే ఈ కుంభకోణంలో ఈ పేర్లన్నీ కూడా బయటకు వచ్చాయి. ఈ రోజు ఎవరి మీద కేసు పెట్టాలంటారండి? సిఐడి దగ్గర వాస్తవాలు లేవంటారు. ఈ రోజు పూర్తి వాస్తవాలు, పోయిన గతంలాగా దొంగ కేసులు కూడా కాదండి, పూర్తి పక్క ఆధారాలతో ఈరోజు వాళ్ళ పేర్లను కూడా బయటకు చెప్పడం జరిగింది. ఈరోజు వాటన్నిటి కూడా వాళ్ళ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి సమాధానం చెప్పాలి ఈరోజు పొద్దున్న జడ్జిల ముందు. చూద్దామండి ఈ భారీ కుంభకోణం, ఇంత వేల కోట్ల దోపిడీలు ఏంటో, వీళ్ళు ఇన్ని కుంభకోణాలు ప్రతిరోజు బయటపడటం ఏంటో, తొందరలో ఇవన్నీ నిగ్గుదేలాలని అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు, మధుసూదన్ రెడ్డి లాంటి వాళ్ళు అందరూ కఠిన శిక్షణలకు గురవ్వాలని చెప్పి ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ప్రజా సొమ్మంతా రికవరీ చేయాలి ఈ దోపిడీదారుల నుంచి అని చెప్పి కోరుకుంటున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇంకా ఎన్ని కుంభకోణాలు బయటకు వస్తాయో, ఇంకా ఎన్ని మనం ఇటువంటి భారీ కుంభకోణాలని ముందు రోజుల్లో చూడవలసి వస్తుందో చూద్దామండి, వెయిట్ చేద్దామండి. ఓకే అండి, ధన్యవాదాలు.